హాయ్ హలో నమస్తే. మనం ప్రస్తుతానికి నూజివీడు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు మరియు మాజీ సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు గారితో మనము ఒకసారి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ శ్రీనివాసరావు గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో నూజివీడు నియోజకవర్గంలో మీరు ఏదైతే ఇప్పుడు నూజివీడు నియోజకవర్గానికి బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ సర్పంచ్ మీరు, ఈ నూజివీడికి మంత్రి సారథి గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఓన్లీ ఫోటోలకి ఫోజులు ఇవ్వటమే కానీ చేసిన పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ చేసింది ఏం లేదు అని ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? నిజంగా మీరేం చేశారు ఈ సంవత్సర కాలంలో పనులు? ప్రత్యర్థులు మా గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారి మీద చేసే ఆరోపణల్ని మేము ఖండిస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్త పాలన మా నూజివీడులో జరిగితే ఈరోజు మా గౌరవ మంత్రి గారు అభివృద్ధికి దూరంగా ఉన్న నూజివీడిని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతూ ఉన్నారు. అది వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. నూజివీడులో మరి ఎంతో ఘనమైన ట్రిపుల్ ఐటీని విద్యాపరంగా భ్రష్టు పట్టించి ఆ యొక్క ట్రిపుల్ ఐటీలో కనీసం చదువుకునే విద్యార్థులకి మంచి ఆహారం కూడా అందించకుండా దళారులకి కాంట్రాక్ట్ ఇచ్చి కోట్ల రూపాయలని దోసుకున్న ప్రతాపప్పారావు కొడుకు తండ్రి కలిసి చేసిన దుర్మార్గం మా ప్రత్యర్థులు కాపాడలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అటువంటి ట్రిపుల్ ఐటీలో మరి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు విద్యార్థులు. గతంలో వాటన్నిటి మీద పరిశీలన జరిపారు మా గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు. పరిశీలన జరిపి మరి విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతమైనటువంటి భవిష్యత్తు సంపాదించుకోవడం కోసం చక్కటి ప్రణాళికతో మరి ట్రిపుల్ ఐటీని ఈరోజు వారు నడుపుతూ ఉన్నారు. గతంలో సరైన ఆహారం లేదు వారికి. ఈరోజు ట్రిపుల్ ఐటీ విద్యార్థులంతా కూడా చక్కటి ఆహారం తింటూ మంచిగా చదువుకుంటూ వారి భవిష్యత్తుకి బాటలు వేసుకుంటూ ఉన్నారు. అది కనిపిస్తుందా లేదా? గతంలో శాంతి భద్రతల పరంగా చూస్తే రౌడీలు, అసాంఘిక శక్తులు నూజివీడు టౌన్ నుంచి పల్లెటూరుల వరకు కబ్జాకోరులు వాళ్ళంతా కూడా గత గవర్నమెంట్లో ఈ కబ్జాకోరులు, దళారులు, రౌడీ షెటర్లు వీరవిహారం చేశారు. ఇవాళ శాంతి భద్రతల పరంగా మా మంత్రి గారు వాటన్నిటిని కూడా శాంతి భద్రతలని గాడిలో పెట్టారు. అది ప్రత్యర్థులకు కనిపించట్లేదా? మరి పంచాయతీరాజ్ వ్యవస్థ గత 5 సంవత్సరాల్లో భ్రష్టపట్టిపోయింది. ఆ వైసీపీ ప్రభుత్వానికి, వాళ్ళ అధినాయకుడికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందన్న విషయాన్నే మర్చిపోయారు. మరి గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, పంచాయతీ భవనాలు అయితేనేమి, అట్లాగే అంగన్వాడీ భవనాలు, ఇటువన్నిటి అభివృద్ధిని గాలికి వదిలేసి మరి ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసి వాళ్ళు మరి వాటిని పక్కదారి పట్టిస్తే ఈరోజు మా మంత్రి గారు ప్రతి గ్రామానికి కూడా 20 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు ఇచ్చారు. ఎస్సీ కాలనీల్లో, బీసీ కాలనీల్లో, అవసరం ఉన్న అన్ని కాలనీల్లో కూడా సీసీ రోడ్లకి డబ్బులు ఇచ్చారు. అవి జరుగుతూ ఉన్నాయి. చేసాం, కంప్లీట్ అయిపోయింది. అవి వాళ్ళ కంటికి కనిపించట్లేదా? అలాగే రైతులకి సాగునీరు, త్రాగునీరు కోసం మరి ఇక్కడ ప్రక్కనే మనకి దగ్గరలో ఉన్నటువంటి సింతలపూడి ప్రాజెక్టుని శరవేగంగా కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు రచించి మరి ఆయన నిరంతరం పాటుపడుతూ ఉన్నారు. అది వాళ్ళకి కనిపించట్లేదా? అంతేకాదు రాజకీయంగా సామాజిక న్యాయం కోసం అన్ని వర్గాల ప్రజల్ని మరి ఆ తెలుగుదేశం పార్టీకి దగ్గర చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మరి స్ట్రెంత్ ఆన్ అవుతుంది నూజివీడులో అని చెప్పేసి తట్టుకోలేక వాళ్ళు కంఠశోష పెడుతున్నారు. మా గౌరవ మంత్రివర్యుల మీద మరి ఆ వైసీపీ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు పలుకుతున్నారు. అభివృద్ధి జరుగుతుంది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లాగే ప్రతి గ్రామంలో మరి మనం చూసాం, కనీసం ఏవైతే పశువులు ఉన్నాయో పశువులకి షెడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లాగే మొన్న వేసవకాలం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. నీటి టబ్బులు అవన్నీ కట్టించడం జరిగింది. సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏవైతే గత గవర్నమెంట్లో పూర్తి కాని అంగన్వాడీ భవనాలకి ఇప్పుడు రేపో మాపో మాకు నిధులు ఇప్పిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి మా మంత్రి గారు వెళ్ళినా అంగన్వాడీ సిబ్బంది వారిని కలిసి
మాకు అంగన్వాడీ మాకు సరైన మౌలిక సదుపాయాలు లేవు, గ్రామాల్లో పిల్లల్ని మేము ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు వాటిని పట్టించుకోండి అని చెప్పేసి వారికి గత గవర్నమెంట్లో జరిగిన నష్టాన్ని మరి ఈ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ ఉంటే అప్పటికప్పుడే గ్రామాల్లో కూర్చుని సంబంధిత అధికారులకు ఫోనులు చేసి వాళ్ళకి ఆదేశిస్తూ అన్ని చోట్ల స్కూల్స్కి అయితేనేమి, అంగన్వాడీ భవనాలకు అయితేనేమి, పంచాయతీలకి అయితేనేమి మౌలిక సదుపాయాలు ఇమీడియట్గా ఇమ్మని చెప్పేసి మా యొక్క మంత్రి గారు ఆదేశిస్తూ ఉన్నారు. అంతేకాదు మనకి దేవాలయాలు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మరి 4 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అట్లాగే రామమ్మ తల్లి గుడి మనకి తోటపల్లి, ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో దుగ్గిరాల బాలరామమ్మ తల్లి టెంపుల్కి 40 లక్షల రూపాయలతో భవన నిర్మాణాన్ని మరి పూర్తి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అన్ని చోట్ల మౌలిక సదుపాయాల కోసం వారు పాటుపడుతూ ఉన్నారు. రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ప్రత్యర్థులు మీరు చేసింది ఏంటో చెప్పండి, ముందు మీరు చేసింది చెప్పండి. గతంలో మీరు భూములు ఆక్రమించుకున్నారు, ఇసుక మైనింగ్, గ్రావెలు, ఇసుక అడ్డగోలుగా తరలించాడు ఈ దొరకొడుకు. ఆ విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోయారా? దాని గురించి మాట్లాడండి. మీరు చర్చకి రెడీనా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి అవన్నీ కూడా కంట్రోల్ చేసి అధికారులని, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారమ్మా గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా.